నీకు ఎప్పుడైనా భగవంతుడు కనిపించాడా? నీకు కనిపించాడా? అప్పుడే చెప్పాలండి. అంటే కనిపించేది మళ్ళీ హ్యాపీగా ఉండకూడదు. కనిపించడం మీద కదా మరి ఇప్పుడు మీకు ఆలోచి ఇప్పుడు వరకు మీరు కంటిన్యూగా చేస్తున్నారు అదే పని. భగవంతుడు ఎందుకు కనిపించలేదు? అదే పని కదమ్మా, మీరు రోజు చేసే పని. మీరు ఒకతనంతో కూర్చొని ఆన తింటున్నారు మా అమ్మాను. ఇంకా బాగా తింటారు, ఇంకా బాగా తింటారు, ఇంకా బాగా తింటారు. అదే పనిలో ఉన్నాము. రెండో తరగతిలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రయత్నం అంతా ఆ దిగుబడి పనులను రోజు సాగుకి పూలు వేసామా, ప్రసాదం వేసామా, అరగత వేసామా, హాస్పిటల్ వేసామా, లేకపోతే నిరాశం చేసామా, కమ్ముని ఆర్పించేసామా, అంటే మొత్తం ఒకవేళకి వెళ్ళిపోయామన్న విషయమే తప్ప నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒకటో తరగతి అయిపోయిన తర్వాత రెండో తరగతిలోకి వెళ్ళాలి కదా. మరి ఒకటో తరగతిలో కూర్చుంటే మీరు ఎప్పటికైనా ఆరా ఉంటుందమ్మా. మీ జీవితాంతం కూడా ఆరా ఉంటుంది. కొత్తగా ఏం రాదు మీకు. కొత్తగా చెప్పండి. ఒకదాంట్లో కూర్చొని ఉన్నారు 30 సంవత్సరాలు. ఇక ఆ వస్తుందా ఇంకేమైనా వస్తుందా? వస్తుందా ఎక్కువగా ఆయన వస్తుంది. అలాగేంటంటే మనం పూజ దగ్గర అయిపోతుందండి. ఎక్కడైనా పూజ అంటే ఎంతో తప్పు కాదండి. దాని గురించి ఉందండి. ఎందుకంటే ఆయన ఏం చేసుకున్న తర్వాత ఆ దగ్గరికి వెళ్ళకూడదండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ 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 అని మనం ప్రతి విషయాన్ని మనం స్పీడ్గా తీసుకుంటాం. ఈ వ్యాపారం బాగుంది, ఇంకా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలి, అంటే ఇంకో పెద్ద వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆలోచన స్పీడ్గా ఉంటుందండి. కానీ భగవంతుడి విషయంలో ఆదిత్యం తర్వాత మనం పరిస్థితి ఏంటి అన్నది కావాలండి. ఆ విధంగా ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఒక ఇంటికి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మీరు ఇంట్లో కూర్చొని పూజ చేసి ఉంటారు. కానీ భగవంతుడు ఎందుకు కనిపిస్తలేదంటే ఇది ఆ దగ్గర అయిపోయాను. దాని నుంచి ముందుకు వెళ్ళాలి. అది ఎలాగైతేనప్పుడు ఫస్ట్ మీరు పూజ చేస్తారు. పూజ చేస్తున్నప్పుడు అంటే మామూలుగా భాషలో చెప్తున్నాను. ముందు ఒక ఎమ్మెల్యే గారు మన ఇంటికి పిలిచినామమ్మా. పిలిచినప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని రండి అనుకో. లోపల వస్తుంది ఏం చేస్తాం? పాలు తీరుస్తాం, పాలు కలుపుకున్నాం, కుర్చీ వేస్తాము. ప్రసాదం మామూలుగా ఒక తీయని పదార్థం ఏదో తెస్తారు. కూర్చున్నారు. అక్కడ ఒక ఎమ్మెల్యే గారిని చూడండి. ఆ తర్వాత భగవంతుని అలా పిలిచారు అనుకోండి. మీరు భగవంతుని తెల్లవారుజాము తీసేయండి. బాబు అన్నీ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వచ్చారు. ఆయన పిలిచారు. ఆయన వస్తున్నాడు లోపలికి. వచ్చినప్పుడు ఎంత వినమ్రంగా మనం తీసుకొస్తాం లోపలికి. అలా వస్తున్నారమ్మా. ఈ ఇంటికి గోడ దాటంటే ఏది దాటి అందుకు వస్తున్నారు. ఆయన అలా నడుచుకుంటూ వస్తున్నారు. వస్తున్నప్పుడు మీరు సవినయంగా వెళ్ళి ఆయన ఎంతో జాగ్రత్తగా మానసికంగా శారీరకంగా ఎలా చేసేటప్పుడు నేను కూర్చోడు అంటారు. మీరు బహుశా అలా అయితే ఇలా తీసుకుంటున్నాను అనుకోండి. బయట తీసుకున్నాను ఇంటికి పరిస్థితి అనుకుంటారు. అలా చేయొచ్చు. ఆయన్ని బయట నుండి ఎలాగైతే తీసుకొస్తామో ఒక ఎమ్మెల్యే గారిని అంత గౌరవంగా తీసుకొచ్చినప్పుడు సాక్షాత్తు కృష్ణుడే భగవంతుని తీసుకొచ్చేటప్పుడు ఎంత వినమ్రంగా ఉంటుందండి. వినమ్రంగా తీసుకురావాలని లోపల కలిగించిన పాదాలు కలిగినట్టు అనుకోవాలి. మనసులో పాదాలు కలిగిన తర్వాత శుభ్రంగా తెల్లని రాత్రి పాదాలు వస్తారు. వచ్చిన తర్వాత ఆయనకు ఆసనం వేయాలి. ఆసనంలో కూర్చోబెట్టాము. కూర్చోబెట్టిన తర్వాత తెల్లని వస్త్రం కట్టాలి. అది ఇందాక సంకల్పం చెప్పాం. సంకల్పం ఏంటంటే మీరు కళ్ళు మూసుకుంటే వచ్చి కనపడతారు అన్నమాట. కళ్ళు మూసుకుని అదే చేస్తూ ఉన్నాడు అనుకోండి. ఆయన వచ్చి కూర్చునే కనపడతారు. అలా మా ఎంతో మంది దగ్గర కనపడతారు, ముగ్గురు కూడా కనపడతారు. కొంచెం కూర్చునే కనపడతారు. అలా వచ్చిన ఆయన శుభ్రంగా అభిషేకం చేసుకోవాలి. శుభ్రంగా చూడాలి. మంచి బట్టలు కట్టాలి. ఆభరణాలు అన్నీ వేయాలి. తర్వాత హోమాలు అన్నీ వేయాలి. వేసిన తర్వాత స్వామివారి కమ్మని ఏదో ఒకటి మన ప్రసాదం ఏదైతే ఆయన దగ్గర పెట్టాలి. ఆయన ఆరగించిన తర్వాత నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇచ్చిన తర్వాత తాంబూలు ఇవ్వాలి. తాంబూలు ఇచ్చిన తర్వాత ఆర్తిచ్చి స్వామి ఆర్తత్వం ఉందమ్మా. ఎంత బాగా ఏం చెప్పారు చూడండి. వీళ్ళు ఏమైనా ఉందా? వీళ్ళు ఏమైనా ఉంటుంది? మనం రూపాతీతంగా ఏ విధంగా ఆర్తి మొత్తం అంతా లైవైపోయిందో మనమంతా మన మనసు తనువు మన శరీరం అన్నీ కూడా ఆయన లైవైపోతుంది. అది భక్తి అంటేనమ్మా. ఆ
శారద యొక్క విశేషం అనుకో తెల్లది 4 పెద్దకి పరిశ్రమ తిరిగించాం. ఏమన్నా దీనివల్ల మన జీవితం కూడా లాస్ట్కి వచ్చేసరికి ఎలా ఉండాలన్నా అలా భగవంతుడిలో లైవైపోవాలి. అదేనమ్మా అలా భగవంతుడిలో లైవైనప్పుడే మనం పుట్టినందుకు మళ్ళీ పుట్టినందుకు ఒక సార్థకత్వం వస్తుందన్న. అందువల్ల ఏంటంటే ముందు మనం ఏం చేయాలంటే అలా తీసుకొచ్చాము, అన్నీ చేస్తాం.